అప్పుడు పరమాత్ముడు వచ్చి ఎందుకయ్యా అభిమన్యుడు నువ్వు ఎందుకు ఆతృత పడుతున్నావు, అలా అక్కర్లేదు, తొందరపడమాక నేనున్నాను అని చెప్పి దాంట్లో కవి గారు పద్యం రాశారు. కళ్యాణ రాగం, దాన్ని వాణి రంగారావు గారు పాడతారు. ఇంతగా ఇంతగా ఆర్తి చందనగునాగా అంతటి మా అమ్మ కూతురు లభింపక ఉండినా ఉండిపోదువే అంతయు నీదు మేలు కొరకే నమ్మది నమ్మది విశ్వసింపమాగా రంగారావు గారు చక్కగా పాడారు. ఇప్పుడు ఈ శశిరేఖను తీసుకెళ్ళడం కోసం ఘటోత్కచుడు వస్తాడు. అక్కడ చెప్పారు వాళ్ళు, సుభద్ర చెబుతుంది మా చిన్నన్నయ్య ఉన్నాడు అక్కడ, ముందు అన్నయ్యని కలుసుకొని కన్నిక పనులు పూర్తి అవుతాయని. అయితే ఆయన వస్తాడు, వీళ్ళిద్దరు కలుస్తారు. అయితే అక్కడ ఘటోత్కచ మరి మా చెల్లెలు నా మేనల్లుడు అక్కడ ఉన్నారు, బాగున్నారా అని అడిగితే బాగున్నదేమోనని కవి గారు ఏం చేశారంటే, మొట్టమొదట తల్లికి క్షేమమా, మీ అమ్మ బాగుందా, తల్లికి క్షేమమా అనుగు తమ్ముడు నీ పిన తల్లియును అని చెప్పి తర్వాత తన చెల్లెల్ని మేనల్ని గుర్తు చేశాడు. అటువంటి పద్యం ఇక్కడ మాకు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు వై నాగకృష్ణ గారు పాడతారు. చక్కగా పీపుల్స్ రాగన్నా మంచిగా వచ్చిపోతారు. పింపసయ్య తల్లికి క్షేమమా తల్లికి క్షేమమా తల్లికి క్షేమమా అనుగు తమ్ముడు నీ పిన తల్లియు సదా సలలితాంతరంగుల భవద్వన రాజ్యలక్ష్మికి చెల్లునే సౌఖ్య సంపదల నీ కుల దేవత సంతసించి నిన్ను ఎన్ని విధాల కాచు కదా ఏమి విశేషమో మారుతి సుతా నాగకృష్ణ గారు చక్క పాడారు. శకుని బయటకు వస్తుంటే దుర్యోధనుడు వచ్చి మామా పాండవులకు తగిన పరాభవం జరిగింది. సవ్యాజమేమి సుయోధన సవ్యాజమే బుద్ధిచరణ మాత్ర ప్రత్యర్థి హృదయాంతరుండరకు నన్ను చూతములు ఎదిరించడంతో ధర్మజునిది శక్తియా లేక యుక్తియా పాచికల వీచికల చే మనోమరీచిక ప్రచారణ చాతురి ప్రచండుడనకు గాంధార నరేశ్వరుడితో సమముగా నిల్చుటకు ధర్మజునిది గుండెయా లేక బండయ్యా. ఒక్క పాండవులే కాదు సుయోధన, బ్రహ్మాండమంతయు ఏకమై వచ్చను నా పాచికలు దొయ్యిలు ఒక్కవలసింది. నీవు అభిమానధనుడవు, విశేషించి నాకు మేనలడు, నీ కోరికలు ఉరికపోవునా. సుయోధన రాజ్యము పట్ల స్త్రీ పట్ల ఔదార్యము పనికిరావు నాయన అని అక్కడ పద్యం రాశారు ఆయన రామారావు గారు. కానడ రాగంలో పద్యం, కానడ రాగం. కానడ ఇంతటి రాజ్యమేలు ఇంతటి రాజ్యమేలు మహగే
రాజ్య సీమంతిని నీ పదద్వయ సమాశ్రయ సౌఖ్యము అందనేరవాగా కారణరాగాన్ని చక్కగా ఆలాపన చేశారు. పెద్దలకు ఒక మనవి, ఇటీవలే వీళ్ళు కొత్తగా రూమ్ పెట్టామండి ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ తరఫున. ఆ రూమ్లో ప్రతిరోజు వీళ్ళు సాధనగా రావడం, అక్కడ సాధన చేస్తుంటే మొన్న ఈ మధ్య నుంచే మా బాబుగారు సూర్యప్రకాశరావు గారు చెప్పడం. అయితే నాటకం మేము చాలాసార్లు ఆడామండి, మాయాబజార్ నాటకం. అందులో శకునిగా కృష్ణుడుగా నేను చేశాను. అంచేత వీళ్ళకి ఈ మధ్యనే కొంచెం ప్రాక్టీస్, హార్మోనిస్ట్ కూడా విజయవాడ చుట్టారు. ఆయనకి వీళ్ళు కూడా కాంబినేషన్ కావాలి కదండి. ఇప్పుడు దుర్యోధనుడు శకుని వీళ్ళందరూ కూర్చొని ఉంటాడు. ప్రతిహారి వచ్చి రారాజులకు విజయం, బలరామదేవులు విజయం చేస్తున్నారు అనగానే, మామ గురువుగారు రాక నాకేదో భయాందోళన కలుగుతున్నది అని. భయాందోళన ఎందుకయ్యా అని ప్రతిహారి ఇలా రా అని ఒక బహుమతి ఆయనకి ఇస్తాడు. అదేమిటయ్యా అడిగి బహుమతి ఇస్తే, గురువుగారు రాక నాకు భయం వేస్తుంటే నువ్వు మంచిదంటావు ఏంటంటే, పోర్పిచ్చాడా వచ్చే బలరాముడికి ఘనస్వాగతం చెయ్యి, వాడు మైమర్చిపోతాడు. మైమర్చిపోతే వాడికి ఒక బిడ్డ ఉంది, ఆ బిడ్డ నీకు కోడలైతే, అక్కడ ఏంటంటే ఏం లేదు, ఆ అమ్మాయి నీ కోడలైతే పాండవులు వాడి పక్షం, మొత్తం ఈ బలరాముడు సైన్యం అంతా నీ పక్షం అవుతుంది. విధి లేక కృష్ణుడు కూడా మీ పక్షం అవుతాడు. అప్పుడు పాండుపుత్రకుల గర్వము సర్వము జారిపోతుందయా. ఈ విషయం చేద్దాం, నువ్వు తొందరపడబాకు. అక్కడ పద్యం కలదు కదా, తెలుగుమాట రాగం. డాక్టర్ గారు ఆయన ఈ మధ్య కొంచెం జలదోషం పట్టిందో ఏమో, తిలకమండ రాగంలో కలదు కదా యదుప్రభుని గాదిని కూతురు, తెలుగు మాట్లాడండి. కలదు కదా డాక్టర్ గారు ఒకసారి, కలదు కదా యదుప్రభుని గాదిని కూతురు, పెళ్లి ఈట వర్తిలు నవ యవ్వనాంగి అర్మిలి, లే జవరాల బాల సుగుణాల బాల శశిరేఖ వకర్తుగా కలదు కదా నీకు కోడలై చలంగిన యాదవేశ్వరుల స్నేహము, కృష్ణుని అండదండలను కుదురులు, పాండుపుత్రకుల గర్వము సర్వము జారిపోయేది. కలదు కదా అపాలయ్య. కలదు కదా కలదు కదా యదు ప్రభుని గాదిలి కూతురు, పెళ్లి ఈటవత్తిలే నవ యవ్వనాంగి అర్మిలి, జవరాల బాల సుగుణాల వాల శశిరేఖ వకత్తుగా కలదు కదా నీకు కోడలై చలంగిన యాదవేశ్వరుని స్నేహము, కృష్ణుని అండదండలను కుదురును, పాండుపుత్రులకు గర్వము సర్వము జారిపోయడం. బాగుంది. తర్వాత ఆయన
రాజ్యము పట్ల స్త్రీ పట్ల ఔదార్యం పనికిరావు నాయన. చూడు వినుమొక మాట, హంసత్తుని రాగం. శ్రీనిబాబు 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 ఆ పద్యం రాజు హంసత్తుని. వినుమొక మాట పూజ్య పృథివీవరా కేవల చంచలం ఘన ఘన రాజ్య వైభవ నితాంత దురాంత మహాధికారము ఘనభుజ మంత్ర తంత్ర పథకముల పాండితి కలుగువారికే అనుభవ యోగ్య నీధర కులాంగన వంటిది కాదిది గుర్తెరుమా. శారద గారు హంసత్వం రాగం చక్కగా పాడారు. ఇప్పుడు అదున్నారు ఆ రాగం చూసుకో. సర్వకళ్యాణ గుణములు సర్వకళ్యాణ గుణములు జ్ఞాన శక్తి వీర తేజోబలంబులు ఐశ్వర్యములను షడ్గుణములు ప్రకాశంతో సర్వశక్తివంతుడా అతడు మీ వాంఛ చేతో కోటయ్య గారు చక్కగా పాడారు. పాండవ వనవాసం నాటకం రాశారు. ఇది మాయాబజార్ కూడా ప్రింట్ అవ్వలేదండి. అక్కడక్కడ మేము కాపీలు రాసుకోవటం. అది విజయవాడ వేమూరు శ్రీధరరావు తీసుకెళ్ళాడు, తెనాలేమో ఏమూరు రామయ్య తీసుకెళ్ళాడు. తర్వాత మాయాబజార్ నాటకాన్ని మళ్ళీ నందిగాం దగ్గర నవాబ్పేట ఉంది, సైదేశ్వరరావు గారిని ఆయన తీసుకెళ్ళిపోయాడు. తలా కాస్త తీసుకెళ్ళిపోయారు. అడిగిన కల్లా ఇచ్చేసాడు ఆయన. నాటకం బాగా ఆడని చెప్పేవాడు ఆయన. అంతే తప్ప నాకు ఇది కావాలి, మేము తిరుగుళ్ళలో మళ్ళీ నాటకం వేసి కవి గారికి సన్మానం చేద్దాం అనుకున్నాం. తెనాలి కంటే బాగా చేద్దామని సంకల్పం కలిగి చేసాం. ఆ అదృష్టం మాకు లేకుండా పోయి మమ్మల్ని వదిలిపెట్టాను గారు వెళ్ళిపోయారు. అయితే పాండవ వనవాసంలో ద్రౌపదిని సభకి ఈడ్చుకురామా అనేటప్పుడు ఆ అమ్మాయి అడుగుతుంది, నేను ధర్మ విజితనా అధర్మ విజితనా, నన్నోడి తానోడేనా తానోడి నన్నోడేనా, ఈ ప్రశ్నకు సమాధానం తీసుకురండి అని చెప్పి పంపిస్తుంది. వీళ్ళంతా ఉన్నారు ఆ సభలో. వికర్ణుడు అనే కుర్రాడు ఉన్నాడు. ఇందాక బాబు చక్కగా చదివాడు. అసలు తొలి స్టాప్ కామాలు లేకుండా చదివాడు. మరి అంత చిన్న వయసులో అంత చదువు రావడం అనేది మహా అదృష్టం, మహాభాగ్యం. ఆ కుర్రాడికి భగవంతుడు ఆయురారోగ్య భోగభాగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఇప్పుడు మా నరసింహరావు గారు వచ్చి ఎందుకు మీ తప్ప ఆయన ఎందుకన్నట్టు కుర్రాడు ఒక ఆడది అమలు అడిగింది అక్కడ నాకు న్యాయం చేయండి అని ఎవరు మాట్లాడట్లా. అప్పుడు అంటాడు ఆయన, ఎందుకు మీ తపము జపం ఎందుకు నిష్టల యోగం ఎందుకో, ఎందుకో ధర్మశాస్త్రం అదే పనిగా పఠించుట ఆద్యమై కుందుచు ధర్మ సంశయము కోరిన సాధ్వికి ఉత్తరం మీద తండరలాడు పండితులకు తుండములుండిన మండనేమియో. ఎందుకురా మీ పాండిత్యం? ఒక అమ్మాయి అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. నేను ధర్మ విజితనా అధర్మ విజితనా, తానోడి నన్నోడినా నన్నోడి తానోడినా, అది సమాధానం చెప్పనంటే అందరు తలకాయలు ఉంచుకుంటారు. ఆ సభలో చిన్న కుర్రాడు ఈ పద్యం మా గురుగారు రాశారు. సాయిరాం. ఎందుకు మీ తప్పము? సాయిరాం అందరికి చాలా చిన్నవాడిని, అందుకని ఈ పద్యం నీకు ఇచ్చాం. అయితే ఒక రంగస్థలికి ఒక వేషం తీసుకొని కొంత అభినయము ఒక గాత్రము అన్నీ కూడా సమకూల్చుని ఉండి పాడేటువంటి సమస్య. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక పద్యం అంటే పరీక్ష, ఇది కరెక్ట్గా ఒక పొజిషన్లోకి రాకపోయేసరికి నాన్న చాలా కష్టమైనటువంటి ఇది వస్తుంది. సాయిరాం. అయితే మా గురువు గారు చెప్పినట్టుగా కొద్ది కాలంలోనే చిన్నగా స్టార్ట్ చేయటం జరిగింది. మొన్ననే
ఎందుకు మీ తపము జపమెందుకు నిష్టల యోగమెందుకు ఎందుకో ఎందుకో ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం ఎందుకో మీ తందనలాడు పండితులకు ఎందుకో తండలలాడు పండితులకు తుండముండిన మండనేమియో చక్క పాడారు. మీరు ఆ కుర్రాడు మొన్న వచ్చే రూమ్ రావడం జరిగింది. లోగడ కొన్ని నాటకాల వేషాలు ఇస్తాడు మాతో పాటు. దేనికైనా అనుభవం కావాలి కదండి. అంచేత ఇక్కడ మా వాళ్ళు కూడా అందరూ వెళ్ళిపోయినట్టుగా ఉంది. కాకపోతే ఒకటండి, ఏ కవి రాసిన పాట రాసిన పద్యం రాసిన దానికి ప్రాణ ప్రదర్శన చిత్తతో మునిగి దేశమే చిన్నబోయే ఆ కవిలో నుంచి ఆ బాధ వచ్చింది. దీనికి నేను నూజివీడులో ముత్యాల ముగ్గు సినిమా నిర్మాత ఎంవీఎల్ గారని తెలుగు లెక్చర్గా పనిచేస్తున్నాడు ఆయన. ఎందుకు నేను నూజివీడు వెళ్ళాను, ఆయన పిలిపిస్తే వెళ్ళాము. అక్కడ కూర్చున్న తర్వాత నన్ను ఎప్పుడు సంటి అనేవాడు ఆయన. ఒరే సంటి పద్యం పాడరు అన్నాడు. ఎప్పుడు రాత్రి 11 ఆ ప్రాంతంలో పద్యం పాడలేని స్థితిలో లేం కదా. ఇప్పుడంటే 73 సంవత్సరాలు వచ్చినటువంటి అప్పుడు మంచి వయసులో ఉన్నాను, పాడవచ్చు అనుకొని ఎవని గానము మాడునానా ఎవని గానము తెలుగు తెదలన్నింటినీ తీయదనాలతో తేలజేసే ఎవని ముద్దుల నామము ఇంటింత తారక మంత్రమై రేపవల్ మారు మ్రోగే ఎవని కమ్మలి కంఠము ఎందరో నటులకు గాత్రమై చిరకీర్తి కలుగజేసే ఎవని చల్లని చేయి ఎన్నో కుటుంబాల అన్నార్తి తొలగించి ఆదుకొనియే అట్టి సౌజన్యమూర్తి మహామనీషి. ఇక్కడ మనం మహామనీషి అంటాం. 10 మందికి తెలిసినోడు మనిషి ఎవరికి తెలియనటువంటి మనిషి అంటాం. బురదపాము కనిపిస్తే అడంకాలతో తంతాం, కానీ త్రాసుపాము కనిపిస్తే నమస్కారం చేస్తాం. ఏం చేస్తారంటే ఒక కవి కానివ్వండి, ఒక గాయకుడు, ఒక హార్మోనిస్టు, ఒక వైలినిస్టు, వీళ్ళు 10 మందికి తెలుస్తారు. అంచేత 10 మందికి తెలిసిన మనిషిని మనీషి అంటారు. అంచేత ఘంటసాల గారిని కూడా ఆయన మనీషి అన్నాడు. చలియ సురలోకమటు గాన సభలు జరుప తిరిగి రాని దివిజులిక. ఎలా రాదు, వాళ్ళు రానియరు. ఆయన అక్కడే ఉంటాడు, మనం ఇక్కడ ఉంటాం. ఎందుకని ఏది ఏమైనా 30 ఏళ్ల నుండి ఆంధ్ర భారత గలసీమల నరించిన జాతి రత్నమే నేటితో జారిపోయే చింతతో మునిగి దేశమే చిన్నబోయే. అయితే
ఈ పద్యం రికార్డ్ చేసి మద్రాసు తీసుకెళ్లి కవి గారు చూపించారు. ఆయన విన్నాడు. మా వాడు డబ్బులు తీసుకోడండి, మీ అభిప్రాయం ఏంటంటే ఆయన మద్రాసు నుంచి నాకు లెటర్ పంపించాడు. చిరంజీవి షేక్ మన్సూర్ అలీకి మల్లెమాల ఆశీర్వచనములు. నా రచనకు గానం చేసి ప్రాణం పోసావు, భగవంతుడు నీకు మేలు చేయుగాక. ఆయన లెటర్ పెట్టలేదు. ఈ లెటర్ తీసుకున్న వెంటనే మా గురుగారి దగ్గరికి వెళ్ళారు. సార్ నేను పద్యం పాడానండి, దాన్ని మద్రాసు వాళ్ళు విన్నారు, చాలా బాగుందన్నా సార్. నువ్వు మద్రాసు కూడా వెళ్తావురా అన్నాడు. ఎందుకంటే ఎంతమంది నువ్వు ఏమండి అని పిలుచుకున్నట్టు ఆ మహానుభావుడు నన్ను ఏరా అని పిలిచాడు. ఎందుకంటే తెలుగు సాహిత్యాన్ని, నేను మహమ్మడిని కాబట్టి, ముస్లింని కాబట్టి, తెలుగు సాహిత్యం నాకు చెప్పినటువంటి మహనీయులు, మహాకవి, మధుర కవి పెమ్మరాజు వేణుగోపాల కృష్ణమూర్తి గారిని స్మరించుకుంటూ మా సమాజం అందరూ కలిసి నాయన ఒక్కసారి ఈ సింధు భైరవి రాగం వాయించు, మేము అందరం లేచి పాడతాం. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వైకుంఠపురవాసం, పంకజ నేత్రం పరమ పవిత్రం, పంకజ నేత్రం పరమ పవిత్రం, శంఖచక్రధర చిన్మయ రూపము, శంఖచక్రధర చిన్మయ రూపము, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వైకుంఠపురవాసం, అంబుజోద్భవ వినుతం అగణిత గుణధామం, అంబుజోద్భవ వినుతం అగణిత గుణధామం, తుంబుర నారద గాన విలోలం, తుంబుర నారద గాన విలోలం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వైకుంఠపురవాసం, మకర కుండల ధామం మదన గోపాలం, 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 భక్త పోషక శ్రీ పురందర విఠలం, భక్త పోషక శ్రీ పురందర విఠలం, భక్త పోషక శ్రీ పురందర విఠలం, హే వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వైకుంఠపురవాసం, అన్న కళ్యాణి కళ్యాణి రామాంజనేయ పడుకో రామాంజనేయ రామాంజనేయ నమామి రామచంద్ర ప్రభు. షడ్రపు విరామ వికుంఠ ధామ
క్షేత్రమైన వారణాసిని దర్శించింది. చూడు ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత శాస్త్రవకరా వారణాసి పావన క్షేత్రముల వాసి పావన క్షేత్రముల వాసి వారణాసి తావక దర్శనార్థమున ధన్యతగా మదీయ జన్మ ఓ వినుత ప్రభా మునిదేవ భవత్కరుణాద్ర దృష్టిచే ఈ విభవము సంపదయు నిత్యము గైకొనుమా నమస్కృతు
చివరిగా నాగభూషణ్ గారు మన సన్మాన కార్యక్రమాన్ని గురించి మహామంత్రి తిమ్మర్సులది ఒక పద్యం పాడి వినిపిస్తారు. లాస్ట్ మన వెంకటరత్నం గారు మాస్టర్ కూడా అడిగారు, నాగభూషణం గారితో ఇంకో పద్యం పాడితే రాదండి అన్నాడు. పాడే ఒప్పుకుంటే నేనేం కాదన్ను. ప్రథమంగా గౌరవనీయులు మంచి నటులు ఎస్కే మన్సూర్ అలీ గారు మాకు ఒక అన్నగా, ఒక గురువుగా మాకు ఎన్నో రకాలుగా ఈ పద్యాల వ్యవహారంలో అన్ని తర్ఫీదునిచ్చి మా యొక్క ఘంటసాల కల్చరల్ అసోసియేషన్ నుంచి వారు మాకు ఎంతో సంగీతాన్ని మాకు అందజేశారు. ఈ సందర్భంగా మధుర కవి పెమ్మరాజు వేణుగోపాల కృష్ణమూర్తి గారు యొక్క సందర్భంగా వాళ్ళ బాబు సూర్యప్రకాశ్రావు గారు వారిని సన్మానించడం మాకెంతో శ్రీనివాసరావు గారు సూర్యప్రకాశ్రావు గారు వారిని సన్మానించడం మాకెంతో గర్వకారణంగా ఉంది. అలాగే రెండవ అనుభవ వ్యక్తి భీమాల రామారావు గారు R&Bలో పనిచేస్తారు. వారు మా యొక్క ఘంటసాల కల్చరల్ రూమ్కి వస్తుంటారు. వారిని రెండో సన్మానంగా భీమాల రామారావు గారికి సూర్యప్రకాశ్రావు గారు, శ్రీనివాసరావు గారు సత్కరించినందుకు మాకెంతో ఆనందంగా ఉంది. మా అసోసియేషన్ ఇంత గౌరవ ప్రతిష్టలు తెచ్చిన ఆ మధుర కవి వేణుగోపాల కృష్ణమూర్తి గారికి మేమెంతో ఇదిగా ఉన్నాము. వారి యొక్క కీర్తి ఇంకా నలుదిశలా వ్యాపించాలని వారి యొక్క పద్యాలు మేము ఏ రోజున కూడా మా రూమ్లో, అదే కాకుండా వారి బాబుతో మా రూమ్లో వాళ్ళ నాన్నగారి ఫోటో ఆవిష్కరణ కూడా ఉన్నది. తర్వాత కార్యక్రమం అది మాకు డేట్ ఇస్తా అన్నారు. తర్వాత రామవరపు నరసింహారావు గారు వారు సాయి భక్తులు ఎన్నో నాటకాలు, నక్షత్ర నాటకాలు ఆడారు. సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి వారికి ఇప్పుడు సత్కారం చేస్తారు సూర్యప్రకాశ్రావు గారు, వారి యొక్క తమ్ముడు శ్రీనివాసరావు గారు, అల్లుడు లక్ష్మీనారాయణ గారు కూడా వారికి సత్కరిస్తారు. తర్వాత బండి కోటయ్య గారు, వీరు ఆర్టీసీలో ఏడీసీగా పనిచేస్తూ రిటైర్డ్ అయ్యి వారు ఎన్నో నాటకాలు ఆడారు. వారికి అనుభవం ఉంది. వారిని ఈ లక్ష్మీనారాయణ గారు, సూర్యప్రకాశ్రావు గారు, శ్రీనివాసరావు గారు, మధుర కవి వేణుగోపాలరావు గారి యొక్క సందర్భంగా వారిని సత్కరించడం మాకెంతో ఆనందంగా ఉంది. తర్వాత బండి కోటయ్య గారికి సన్మానం చేయవలసిందిగా కోరటమైనది. తర్వాత మేకల లాజరస్ గారికి కూడా సన్మానం చేయవలసిందిగా సూర్యప్రకాశ్రావు గారిని, వారి లక్ష్మీనారాయణ గారిని, శ్రీనివాసరావు గారిని నేను మనసారా కోరుకుంటూ మా అసోసియేషన్ మమ్మల్ని ఇంత గౌరవించడం మాకెంతో ఆనందదాయకంగా ఉంది. మేము వచ్చిన ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా జరుగుతుందని మేము జీవితంలో ఆలోచించలేదు. ఇట్లాంటి కార్యక్రమాన్ని మాకు అందించినటువంటి ఆ సూర్యప్రకాశ్రావు గారు, లక్ష్మీనారాయణ గారు, శ్రీనివాసరావు గారికి మేమెంతో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. అలాగే మేకల లాజరస్ గారిని కూడా సత్కరించవలసినదిగా కోరటమైనది. లాజరస్ గారు అక్కడండి చివరి. లక్ష్మీనారాయణ గారు, సూర్యప్రకాశ్రావు గారు, శ్రీనివాసరావు గారు ముగ్గురు కూడా వారిని సత్కరిస్తున్నారు. మేకల లాజరస్ గారు, వీరు కూడా హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసి వారు మొన్న మధ్యనే రిటైర్మెంట్ అయ్యారు. వారు ఘంటసాల గానం కూడా చేస్తారు. ఈ రోజు ఎందుకో కొంచెం ఆరోగ్యం బాగలేక అయినా సరే మా యొక్క అసోసియేషన్ ఆహ్వానిస్తూ వారిని ఈ సత్కరించడం మేము ఎంతో ఆనందాన్ని కలగజేసుకుంటున్నాము. అలాగే ఎన్నో నాటకాల అనుభవం ఉన్న ఉల్లి పార్థసారథి గారిని, రామాంజనేయలో అభయ ఆంజనేయుగా పేరు పొందినటువంటి పార్థసారథి గారిని కూడా సన్మానించుకోవాల్సిందిగా సూర్యప్రకాశ్రావు గారిని, శ్రీనివాసరావు గారిని, లక్ష్మీనారాయణ గారిని మేము కోరుకుంటున్నాము. అలాగే వై నాగభూషణం గారు పీటీ కొత్తూరులో, గానుపాడు కొత్తూరులో మాస్టర్గా చేస్తున్నారు. వారు ఈ ఘంటసాల కార్యక్రమానికి వస్తూ ప్రత్యేకంగా మా అసోసియేషన్కి ఎంతో
సేవలు అందిస్తూ వారి యొక్క గళాన్ని మాకు నిత్యము మా యొక్క రూమ్లో జరుగుతూ ఉంటుంది. ఉల్లి పార్థసారథి గారిని, ప్రకాశ్రావు గారిని, లక్ష్మీనారాయణ గారిని, శ్రీనివాసరావు గారిని సత్కరించవలసిందిగా కోరడమైంది. వై నాగభూషణం గారిని గారు సత్తూరులో మాస్టర్గా చేస్తారు. వారికి మధుర కవి బ్రహ్మరాజు వేణుగోపాల కృష్ణమూర్తి గారి యొక్క అల్లుడు గారు లక్ష్మీనారాయణ గారు వారిని సత్కరించడం మా యొక్క అసోసియేషన్ ఎంతో రుణపడి ఉన్నది. వారికి సూర్యప్రకాశరావు గారికి మా అభినందనలు తెలియజేసుకుంటున్నాము. మాకు వాయిద్య సహకారాన్ని ఇచ్చిన నాగబంద శ్రీనివాసరావు గారు విజయవాడ నుంచి వచ్చారు. మాకు నిన్నటి నుంచి ఈ కార్యక్రమం మా రూమ్ లో ఎంతో రిహార్సల్ చేసుకొని వారిని శ్రీనివాసరావు గారిని సన్మానించుకోవాల్సిందిగా లక్ష్మీనారాయణ గారికి, సూర్యప్రకాశరావు గారికి మేము అభినందనలు తెలియజేసుకుంటున్నాము. ఇక ఈ కార్యక్రమంలో చివరగా వాణి రంగారావు గారు, నేను మా అసోసియేషన్ స్థాపించి దాదాపు 28 సంవత్సరాలైంది. వారు నన్ను ఈరోజు సత్కరించడం నేనంతో భాగ్యంగా భావిస్తున్నాను. వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సూర్యప్రకాశరావు గారికి, లక్ష్మీనారాయణ గారికి మేమెంతో మా అసోసియేషన్ ఎంతో రుణపడి ఉందని వారిని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సాయిరామ్.